తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఈ వీడియోలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అవేంటో చూసేద్దాం పదండి. ఈ డీటెయిల్స్ కోసం ఏంటంటే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్, లాస్ట్ నోటిఫికేషన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది 2022లో రావడం జరిగింది. దాని నుంచి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత, వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఏంటంటే 18 years నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఈజ్ ఇన్ నెంబర్ 7. ఓకే, దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే 18 to 42 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. సో దీనికి అప్పర్ లిమిట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలానే మనం చూసినట్లయితే పే స్కేల్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ 2022 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ దీని శాలరీ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని అంటే 54,000 చేంజ్ నుంచి 1,40,540 రూపీస్ వరకు ఈ విత్ ఇన్ ద రేంజ్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో ఏ గుడ్ స్కేల్ అనుకుంటాను. సో యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ పే బై ద వే. ఓకే, ఎనీవే మూవింగ్ అహెడ్, ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, okay, who is writing this examination, and if you get this post, I guess this will be one of the best pay scales that you'll be entering in. Okay, anyway moving ahead, దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే లాస్ట్ వీడియోలో మనం చూసినట్లు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాము. అంటే జనరల్గా ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ల్యాండ్ సర్వే దగ్గర నుంచి, ఓకే, అండ్ ఫైనల్ ఎగ్జిక్యూషన్ చేసి కమిషనింగ్ వరకు ఏదైతే ఉంటుందో అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపెండింగ్ ఆన్ మెషినరీ అయితే మెకానికల్ కావాలి. దాంట్లో ఒకవేళ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుండే కెమికల్ ఇంజనీరింగ్ కావాలి, ల్యాండ్ సర్వేయింగ్కి కానీ కన్స్ట్రక్షన్కి కానీ సివిల్ కావాలి. ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ గెస్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని నేను అనుకుంటున్నాను. వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చూసేద్దాం. If you notice, mechanical engineering is eligible, chemical, electrical engineering, electronics and communication ECE, computer science, electrical and electronics undi, metallurgy undi, production, industrial, automobile, ceramics, biomedical, petrochemical and instrumentation engineering ivanni unnai kani where is civil? ఒకవేళ నేను సివిల్ కూడా ఎలిజిబుల్ అనంటే మీరు ఆశ్చర్యపోతారా? సివిల్ ఉండుంటే ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ పర్టిక్యులర్ పోస్ట్. ఓకే, ఫర్ దిస్ ఎగ్జామ్. మూవింగ్ అహెడ్, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలా చూద్దాం. ఇంకేమన్నా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకు తెలుస్తాయేమో. ఓకే, ఇఫ్ యూ సీ ద సిలబస్ జనరల్గా ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది ఫస్ట్ పేపర్లో మటుకు. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, అంటే పోస్ట్ ఏదైనా కావచ్చు, పేపర్ 1 దాని సిలబస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. బట్ సెకండ్ పేపర్ ఉంది కదా, దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ హియర్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ సెకండ్ పేపర్ విచ్ ఈస్ టెక్నికల్, దిస్ ఈస్ నాన్ టెక్ పార్ట్ అనుకుంటే దిస్ ఈస్ ద టెక్నికల్ పార్ట్. టెక్నికల్ పార్ట్లో అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఎలాంటి టాపిక్స్ ఉంటే బాగుంటుంది. అండ్ హీ ఆల్సో మెన్షన్ దట్ డిప్లొమో, ఓకే, డిప్లొమో ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి ఐ కెన్ సే దట్ డిప్లొమో స్టాండర్డ్ అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. ఓకే, సో that's the reason why here they have given us the diploma standard paper. ఓకే, అండ్ ఇక్కడ టాపిక్స్ ఏముంటాయి జనరల్గా మనకి డిప్లొమో లెవెల్లో. ఓకే, మనం డిప్లొమో అండ్ +1 +2 ఇంటర్మీడియట్ బోత్ ఆర్ ఈక్వివలెంట్ కదా. ఆ పర్టికులర్ టైంలో మనం మ్యాథమెటిక్స్ చూసుంటాం, కెమిస్ట్రీ చూసుంటాం, ఫిజిక్స్ చూసుంటాం. అలానే వాటితో పాటుగా ఏంటి అంటే ఇండస్ట్రీస్కి సంబంధించి కాబట్టి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవి 2 టాపిక్స్ యాడ్ అయ్యాయి అనమాట. దాంతో పాటుగా మనకి ఏంటంటే కంప్యూటర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి, basics of computers. Okay, so this is the syllabus that we have in the second paper. Okay, I guess this is very much important, very important point to notice. Diploma standard అన్నారు కాబట్టి జనరల్గా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది, కానీ మోర్ ప్రాబ్లమేటిక్ అంటే న్యూమరికల్ బేస్డ్ కావచ్చు, మోర్ కాన్సెప్చువల్ బేస్డ్ కావచ్చు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి అని అంటే ఫిజిక్స్లో వాట్ ఈస్ ఫోర్స్,
ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆల్జీబ్రా అంటే మనకి బేసిక్ ఈక్వేషన్స్ గురించి కావచ్చు మ్యాథమెటిక్స్ నుంచి, ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడిగేదానికి మేజర్గా ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో. ఓకే, మూవింగ్ అహెడ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి ఇంకా? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది సార్, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలా? ఎస్, మనం చాలా తెలుసుకోవాలి దీని గురించి. ఒకటి ఏంటంటే కీ డ్యూటీస్, అంటే ఈ పర్టికులర్ పోస్ట్లో మీరు జాయిన్ అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ డ్యూటీస్ ఏంటి అసలు, మీరు ఆ పోస్ట్లో ఎందుకు చేరుతున్నారు అది మీరు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు కదా. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పోస్ట్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళు ఏం చేస్తారు, మనం ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్. ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తామంటే గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, అంటే ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే పర్సన్ ఎవరు అని అంటే ఐపీఓ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్. ఓకే, ఈ నేమ్లోనే ఉందన్నమాట ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అని. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, నేను ఇండస్ట్రీ సెట్ చేయాలని అనుకుంటున్నాను, అది చిన్నదా పెద్దదా ఐ డోంట్ నో. ఓకే, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మీడియం కావచ్చు, ఎలాంటిదైనా కానీ దాని రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్కి కూడా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఐపీఓ ఎవరైతే ఉన్నారో అతను మనకి సపోర్ట్ చేయాలన్నమాట. నేను లెట్స్ అస్యూమ్ దట్ ఐఎమ్ ద పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ. నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకంటే ఒక సపోర్ట్ కావాలి కదా, ఇది ఎలా చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలని నాకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి కదా. ఇవన్నీ అందించే వ్యక్తి ఎవరు అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, అసిస్టింగ్ ఇన్ రిజిస్టరింగ్ మైక్రో కావచ్చు, స్మాల్ కావచ్చు, మీడియం ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఫర్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఫర్ ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్. ఆబ్వియస్గా మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ అనేటివి ఇండస్ట్రీస్లో మనం చూసినట్లయితే చాలా వరకే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ పౌల్ట్రీ ఫామ్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకుందాం, దాంట్లో గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయా? ఎస్. ఇంకేమన్నా ఫార్మింగ్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఆర్ డైరీ పెట్టుకుందాం అనుకుంటున్నాం, సో వాటిలో మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయా? ఎస్. ఒకవేళ మనం రైస్ మిల్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకుందాం, వాటికి కూడా గవర్నమెంట్ నుంచి మిషనరీకి కానీ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయా? ఎస్. వీటన్నిటి గురించి కూడా మనకి చెప్పే వ్యక్తి ఎవరు అని అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫీల్డ్ సర్వేస్. ఒకవేళ మనం ఇండస్ట్రీ ఏదైతే లొకేషన్లో సెట్ చేయాలనుకుంటున్నామో అది విత్ ఇన్ ది ఇండస్ట్రియల్ జోన్లో ఉందా లేదా, ఒకవేళ మనకి ఇండస్ట్రియల్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం నామ్స్ ప్రకారం కడుతున్నామా లేదా, ఇవన్నిటిని కూడా చూసే వ్యక్తి ఎవరయ్యా అని అంటే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్. సో ఫీల్డ్ సర్వేస్ చేస్తారు, ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. కండక్టింగ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ అండ్ కండక్టింగ్ ఫీల్డ్ సర్వేస్ టు ఐడెంటిఫై లోకల్ ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ ఆర్ బాటిల్ నెక్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇంకా చాలా రోల్సే ఉన్నాయి, చూద్దాం. గైడెన్స్, మనకి గైడెన్స్ ఇవ్వాలి కదా. ఓకే, అది టెక్నికల్ గైడెన్స్ కావచ్చు. టెక్నికల్ సపోర్ట్ ఆబ్వియస్గా మనకి కావాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి మిషనరీ మనం సెటప్ చేసుకోవాలి, ఒకవేళ మనం ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఈ ప్రొడ్యూస్ మనకి ఎక్కడ సేల్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ లొకేషన్లో వాటికి డిమాండ్ ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మనకి ఇన్ డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ప్రొవైడింగ్ టెక్నాలజీ అంటే మోడర్న్ టెక్నాలజీస్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటి, క్వాలిటీ కంట్రోల్ గురించి కావచ్చు, ఓకే, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి కావచ్చు. ఇప్పుడు ఏదైతే చెప్పానో మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మనం ఎక్కడ సేల్ చేయాలి, మనం ప్రొడ్యూస్ చేసాం కదా ఇండస్ట్రీ ద్వారా, దీన్ని మనం ఎక్కడ సేల్ చేయాలి, దానికి ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. Okay, next, so development, so bridging the gap between the industrial sector, so liaison and development. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి అంటే స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, మన ఇండస్ట్రీకి కావచ్చు, మొదలు ఏదైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని ఫిల్ చేయడానికి కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే వాళ్ళు హెల్ప్ అవుతారు. ఏ విధంగా అనుకుందాం, లెట్స్ అస్యూమ్ దాట్ మన ఇండస్ట్రీ ఏదైతే లొకేషన్లో ఉందో ఈ ఇండస్ట్రీకి ఏంటంటే రోజు వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఓకే, ఈ వస్తూ పోతూ ఉండేటప్పుడు రోడ్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి. ఈ రోడ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నార్మల్ పర్సన్స్కి కూడా, అంటే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే లోకల్స్కి కూడా ఆ పర్టికులర్ రూట్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది.
వీటి గురించి అంటే మన గవర్నమెంట్ దగ్గరికి కావచ్చు, ఒకవేళ మనకి అంటే మోస్ట్ వైడ్ రోడ్స్ కావాలి, వాటి గురించి గవర్నమెంట్ వరకు తీసుకుపోవడం కావచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ అంతా తీసుకొని గవర్నమెంట్కి కావచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి ఇవ్వడం కావచ్చు. ఇలాంటి వర్క్ కూడా ఏంటనంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ప్రమోషన్, ఓకే, ఎలాంటి ఇండస్ట్రీ సెటప్ చేసుకోవచ్చు మన ఒక రీజియన్లో. సపోజ్ రైస్ అనేది మన రీజియన్లో బాగా పండుతుంది. ఆ రీజియన్లో ఏంటి అని అంటే ఒకవేళ రైస్ మిల్ ఉంటే బాగుంటుంది కదా. ఎక్కడో టౌన్కి వెళ్ళి రైస్ కాస్త మనం పాలిష్ చేయించే బదులు మన దగ్గరనే రైస్ మిల్ ఉందనుకోండి, మనం అక్కడ ఆడిచ్చేసుకుంటాం కదా. ఓకే, మనకి అంటే ఆబ్వియస్గా ఇండస్ట్రీ ఎవరైతే సెటప్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. రైతులకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇలాంటి వాటి గురించి అంతా ప్రమోషన్స్ అంటే విలేజ్కి తిరిగి మీరు ఇక్కడ ఇది సెట్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా మన ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి. సో వీటి గురించి నిజంగా మీకు తెలుసా? ఒకవేళ మీకు వీటి గురించి ముందే తెలిసినట్లయితే ఒక లైక్ చేసుకోండి, మీకు తెలియనట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, కమెంట్ చేయడం మర్చిపోవద్దు సుమా. ఓకే, మూవింగ్ అహెడ్. ఇక్కడ మనం హైరార్కీ చూసుకుంటే మీరు ఏ పే స్కేల్లో ఎంటర్ అవుతారు, యూ విల్ బి ఎంటరింగ్. ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా మీరు ఎంట్రీ అవుతారు. దాని తర్వాత ప్రమోషన్లో మీరు ఏ రోల్కి వెళ్తారు అని అంటే అసిస్టెంట్ మేనేజర్కి వెళ్తారు. So based on your promotion and performance, you will be eligible to enter, you get into the role of assistant manager. దాని తర్వాత స్టెప్ 2లో నెక్స్ట్ ప్రమోషన్ ఎక్కడికి వెళ్తారు, డిప్యూటీ డైరెక్టర్ కానీ మేనేజర్గా కానీ, ఆ తర్వాత జనరల్ మేనేజర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ, ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వచ్చే రోల్స్ అనమాట, అంటే హైరార్కీలో నెక్స్ట్ ఉండే రోల్స్ అనమాట. ఓకే, యూ కెన్ సీ దిస్. ఓకే, వీటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందామా. ఓకే, మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే దీని గురించి నేను డీటెయిల్స్ అంతా ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటిది నేను కమెంట్ రూపంలో ఫస్ట్ కమెంట్గానే పిన్ చేసి పెడతాను. సో ఆబ్వియస్గా మనకి ఏంటంటే మనం దానికి అప్లై చేసినప్పుడు దాని గురించి తెలుసుకోవాలా లేదా, ఖచ్చితంగా తెలుసుకుందాం. మనం అప్లై చేసేది ఎన్ని పోస్టులకి, ఒక్క పోస్ట్కి మాత్రమే. ఈ ఒక్క పోస్ట్ మనదై ఉండాలి, అంతే కదా. ఓకే, మనం తినే మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు కదా, ఈ జాబ్ మీద కూడా అంటే లెట్స్ అస్యూమ్ దట్ ఈ ఏదైతే మనం పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం కూడా ఈ పోస్ట్ మీద కూడా మీ పేరు రాసి ఉండాలి సుమా. ఖచ్చితంగా రాసి ఉండేలా చూసుకోండి. ఓకే, మనం అప్లై చేసిన ఎన్ని పోస్టులకి మనకు కావాల్సిన ఎన్ని పోస్టులు, ఒక్క పోస్ట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ కాస్త మీ వరకు రీచ్ అవ్వాలని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే రీచ్ అవ్వదు కదా. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చినట్లయితే చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ ఖచ్చితంగా ఎవరో ఒకరికి యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, జై హింద్.